వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో గంజాయి రవాణా ముఠా అరెస్ట్. భారీగా బీఆర్ఎస్లో చేరిన యువకులు ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు. మందమరిలో పిడుగుపాటు, ధ్వంసమైన ఎలక్ట్రానిక్ వస్తువులు. యూరియా కోసం పడికాపులు కాస్తున్న రైతుల ఆకలి తీర్చిన కోనేరు కోనప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం సింగరాయకొండ దొంగపల్లి మధ్య అటవీ ప్రాంతంలో పులి గర్జన వినిపించిందని చెబుతున్నారు. జన్నారం అటవీ ప్రాంతం కావడంతో అక్కడ పులులు సహజంగా సంచరిస్తుంటాయి. ముఖ్యంగా కవ్వాల, జన్నారం, కాగజ్ నగర్ వరకు ఉన్న అడవులు టాడోబో, అందువల్ల ఆ ప్రాంతంలో పులులు కదలికలు తరచూ కనిపిస్తుంటాయి. సిరోలు మండలం కాంపల్లిలో యూరియా బస్తాలు మోసుకెళ్తున్న రైతుకు జాగ్రత్తలు చెబుతూ వాహనంపై భద్రంగా ప్రయాణించేందుకు సూచనలు ఇస్తున్న మైబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్, ఆయనతో పాటు సిబ్బంది సహాయం అందించారు. నమస్తే. కమ్యూనికేషన్ చేసిన లిస్టులో సార్ కొద్ది అడిషనల్ వేరే వస్తే కొంచెం వాళ్ళకి బట్ రేపటి నుంచి పక్కా కమ్యూనికేషన్ అయితే స్టెబిలైజ్ లిస్టులో లేని కూడా వచ్చారు ఫస్ట్ టైం కదా. లిస్టులో లేని కూడా జాగ్రత్తగా పోవాలి. మీరు ఏమన్నా లేదా ముందు ముందు
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమశీల రిజర్వాయర్ వద్ద 5-6 క్రస్ట్ గేట్ల ద్వారా పెన్నా నదికి నీటిని విడుదల చేసి గంగమ్మ జలహారతి ఘనంగా నిర్వహించారు. మంత్రి గారు ఈ సందర్భంగా నీటి విడుదల మరియు గంగమ్మ జలహారతి ద్వారా పర్యావరణ పంచాయతీ పనులను పర్యవేక్షించారు. జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్ హజ్రత్ సయ్యద్ యాకూబ్ షా వలి చిల్లా వద్ద ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని యాకూబ్ షా వలి కమిటీ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు జనగామ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు ద్వారా సందల్ కార్యక్రమం నిర్వహించి అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. विश्वास भाई ये हमारा दरगाह का प्रेसिडेंट है, वाइस सेक्रेटरी। कोई रहता है इधर रेगुलर बुक करने के హైదరాబాద్ రోడ్లో ఉన్న
ఈ చిల్లా ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా భక్తులందరూ పాల్గొనే విధంగా, అదేవిధంగా వాళ్ళందరూ వచ్చిన బాధలు తీరే విధంగా ఈ ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. గత సంవత్సరం కూడా నన్ను ఆహ్వానించినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం నిన్న ఇది అనివార్య కారణాల వల్ల రాలేకపోయినాం. అయినా ఈరోజు ఇవాళ జరుగుతాయి కాబట్టి ఈరోజు వచ్చి మా మిత్రులు యాకూబ్ పాషా గారి ఆహ్వానం మేరకు ఇక్కడ ఉండే ఇతర పెద్దలందరితోని కలిసి ఆ ఉత్సవాల్లో ఇవాళ చివరి రోజైన ఇవాళ దీపారాధన రోజున రావడం అనేది నా భాగ్యమని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇందులో పాల్గొన్న భక్తులకు అల్లా అన్నీ కావాల్సినవి అన్నీ కూడా సమకూరుస్తారని చెప్పేసి నమ్మకం భక్తులందరి మీద ఉన్నది. అవన్నీ నెరవేరాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నాకు ఇట్లా పాల్గొనే అవకాశం ఇచ్చిన మిత్రులు యాకూబ్ పాషాకు, మిగతా కమిటీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకు పర్యటన చేసి ప్రత్యేక దర్శనం మరియు ప్రార్థనలు నిర్వహించారు. భక్తిమయ వాతావరణంలో స్వామిని ఆశీర్వదిస్తూ ఆధ్యాత్మిక కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ జిల్లా చింతల ప్రాంతంలో వీధి కుక్కల ఆగ్రహం తీవ్రంగా పెరిగింది. ఒకే రోజు సుమారు 18 మంది చిన్నారులు వృద్ధులపై దాడి చేసిన ఘటనతో స్థానికుల్లో భయం అలుముకుంది. చిన్నారులు పెద్దలు బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. అయితే ఈ ఘటనలపై మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బారిన పడిన బాధితులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా కాలనీ వాసులు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అట్లాంటి చేస్తే రాకపోతుంది తోలు ఇప్పుడే వేసింది. గత 2 రోజులుగా వీధి కుక్కల స్వైర విహారాన్ని మనం చూస్తున్నాం. పాపం చిన్న పిల్లలు బయటికి రాలేని పరిస్థితిలో భయభ్రాంతులకు గురై ఉంటున్నారు. మరి మొన్న శుక్రవారం సాయంత్రం రోజు ఒకటే రోజు నాడు చింతల్లోనే కాకుండా వరంగల్ తూర్పులో 18 మందికి మరి కుక్క కాటుకు గురైన పరిస్థితి. ఈ దుస్థితి నుంచి మరి అధికారులు ఇప్పటికైనా ఆలోచించి వీరికి తగు వైద్యాన్ని అందించాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ కుక్కలు పట్టుకపోయే వాళ్ళు కూడా వాటిని పట్టుకెళ్లి మళ్లీ ఇదే ప్రాంతంలో వదిలేయడం అనేది చాలా బాధాకరం. అధికారులను, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా కార్పొరేటర్లను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని పట్టించుకొని పిల్లలకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ మీద ఉంది, ఎమ్మెల్యే గారి మీద ఉంది అనేసి తెలియజేస్తూ, మరి మేయర్ గారు అయితే వారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే కుక్కలను మొత్తం వాడళ్లలో వదిలేసి వాళ్ళేమో విహారయాత్రలు అనేసి మరి ఇండోర్ ప్రాంతానికి టూర్కి వెళ్తున్నారనేసి తెలుస్తా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులను, అదేవిధంగా వైద్య సిబ్బందిని పంపించి ప్రతి ఒక్కరికి కుక్క కాటుకు గురైన వారికి వారి ఇంట్లోనే వైద్యం అందించాలనేసి భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్డెఫ్ వెంకటేష్ జిల్లా అధికార ప్రతినిధి డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జీడబ్ల్యూఎంసీ కావచ్చు, లేదంటే కమిషనర్ గారిని కావచ్చు వచ్చి వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. వారి దగ్గరికి వచ్చి మరి వీళ్ళ దుస్థితిని చూడాలనేసి కూడా కమిషనర్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న కుక్కలన్నింటినీ పట్టుకెళ్లాలి. కుక్కలు ఒకటే కాదు, కోతులు కూడా సంతరిస్తున్నాయి. కోతులు కూడా ఇళ్లలోకి వచ్చి బీభత్సం చేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు పట్టించుకొని మరి త్వరితగతిన ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 36వ డివిజన్ నుంచి స్థానిక ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, డిమాండ్ చేస్తా ఉన్నారు. వారి పిల్లల్ని బయటికి వెళ్లనిచ్చే పరిస్థితి లేదనేసి వారు బాధపడతా ఉన్నారు. దీన్ని ఉద్దేశంగా చేసుకుని ఈ రోజు మరి ఈ ప్రాంతంలో జేబీ నగర్ కి వచ్చేసి మరి వాళ్ళ
దయనీయమైన పరిస్థితిని చూసి మరి వాళ్ళకు అండగా ఉండాలనేసే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రాంతానికి విజిట్ చేయడం జరిగింది. స్థానికులందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా మీరందరూ కూడా సురక్షితంగా ఉండాలి. ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా గానీ స్థానికంగా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాననేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో భయానక ఘటన చోటు చేసుకుంది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికులను కలిచివేసింది. వివరాల్లోకి వెళ్తే నాగేశ్వర్ రౌనియర్, నేహా రౌనియర్ దంపతులు. అయితే భార్య నేహా వారి షాప్లో పనిచేసే జితేంద్ర అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేహా జితేంద్ర భర్త నాగేశ్వర్ను అడ్డు తొలగించాలని పథకం వేశారు. దీనిలో భాగంగా జితేంద్ర ఇంటికి నాగేశ్వర్ను భోజనానికి ఆహ్వానించారు. మద్యం తాగించి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం అతని చేతులు కాళ్ళు కట్టి గొంతు పిసికి హత్య చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. को अपने कब्जे में लेती है। पोस्टमार्टम हेतु सबको भेजा जाता है। पोस्टमार्टम रिपोर्ट में थ्रॉटलिंग स्पष्ट होता है। इसके बाद में गहनता से जांच की जाती है। गहनता से जांच में 2 अभियुक्तों के बारे में स्पष्ट जानकारी होती है। मृतक की पत्नी नेहा और जितेंद्र, इन दोनों की भूमिका स्पष्ट होती है। इन दोनों के द्वारा स्वीकार किया गया है कि प्रेम संबंध में इस घटना को कारित किया गया है। प्रेम में बाधा बनने और तलाक न देने के कारण इनके द्वारा घटना को अंजाम किया गया है। सर, घटना वाली रात क्या हुआ था, क्या कुछ जानकारी मिल पा रही है? घटना वाली रात इनके द्वारा पहले इसको अपने किराए का जो आवास है वहाँ बुलाया गया और इसके हाथ पैर बांध दिए और गला दबाकर हत्या की गई और उसको जाकर फिर रोड पर डाल दिया। एक्सीडेंट का रूप देने के लिए? जी। తెలంగాణలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అడవి గ్రామాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో అడవి శ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్లో టీ ఫైబర్ ఆధ్వర్యంలో ఏఐ ల్యాబ్తో పాటు సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్ను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఒక ఆలోచన చేసి మరి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా అడవి శ్రీరాంపూర్ సంబంధించిన ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడే చేద్దామని మా కలెక్టర్ గారు మా వేణుప్రసాద్ అనడంతో ఈ కార్యాచరణ ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నాం. తర్వాత మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మొదలుపెట్టిన ఈ టీ ఫైబర్ కార్యక్రమంలో అక్కడ కూడా ఒక ఏఐ ల్యాబ్ను స్కూల్లో ఎంపిక చేసుకొని పోతాం. దాని తర్వాత మరి ఆరోగ్య శాఖ మంత్రి, దాని తర్వాత రంగారెడ్డి జిల్లాలో కూడా ముందుకు తీసుకెళ్లేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ఒక ఏఐ ల్యాబ్ పెట్టే ఓ కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. విద్యా శాఖకు సంబంధించి మరి వారి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని నేను మీ అందరికీ మనవి చేస్తూ కర్నూలు నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో యూకేజీ చదువుతున్న రాకెట్ ఆలస్యం మృత్యువుకు దారితీసింది. కొందరు విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం సిపిఎం నాయకులు కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్యాన్ని కలిసి స్కూల్ సంఘటనకు సమాచారం చేరవేస్తూ తక్షణమే కీర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యజమానిని అరెస్ట్ చేయండి అని చెప్పారు. ఈ రోజు ఉదయం కీర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కు ఆలస్యంగా వచ్చారని, స్కూల్ ఎదురుగా ఉన్న షెడ్డులో ఉంచడంతో గోడ కూలి రాకిబ్ మృతి చెందడంతో పాటు మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న
కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే కనీస వసతులు కల్పించలేని కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే విద్యార్థులకు కనీస వసతులు కల్పించలేని కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే రద్దు చేయాలి కీర్తి స్కూల్ యాజమాన్య గుర్తింపును వెంటనే రద్దు చేయాలి కీర్తి స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి కీర్తి స్కూల్ గుర్తింపును వెంటనే సీజ్ చేయాలి కీర్తి స్కూల్ వెంటనే సీజ్ చేయాలి కీర్తి స్కూల్ వెంటనే సీజ్ చేయాలి కీర్తి స్కూల్ వెంటనే అరెస్టు చేయాలి కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే కనీస వసతులు కల్పించాలని కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే కనీస వసతులు కల్పించాలని కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే కనీస వసతులు కల్పించాలని కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి కీర్తి పిల్లలకి వన్ కొడుకులకి వన్ భార్య కొట్టాలని వాళ్ళమ్మ ఒకటే వచ్చి తీసుకుపోయింది అన్నయ్య ఎట్లా తీసుకుపోయింది అంతా కొంచెం చూడండి ఇట్లా వాళ్ళు లేదనేమో క్యాన్సల్ చేయాలి మీరు అందరు మీరు చేయలేకుండా మనమే చేస్తాం బాడీ పళ్ళ కొడతాం మళ్ళీ ఇప్పుడు ఒకటే రెండు మళ్ళీ మీరు మాకు ఏం తప్పకూడదు ఇంకా చేసినాం ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డిపై త్రికొండ సురేఖ ఘాటుగా స్పందించారు. నాయన్ రాజేందర్ రెడ్డి నాకంటే చిన్నడు, ఏదో అదృష్టంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఒక ఇద్దరు ధర్మకర్తలను నియమించే అధికారం కూడా నాకు లేదా అని కొండ సురేఖ వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల నాయన్ రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదురుతోంది. అంటే మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటది. మనం ఏదైతే ఫిట్టింగ్ చేసేటప్పుడు ఏదైనా ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఇది ఇంత అని మాట్లాడుకుంటే వాళ్ళ అగ్రిమెంట్ తోటే ముందుకు వెళ్తారు. ఆ అగ్రిమెంట్ ఎట్లా ఉంటది అనేది వాళ్ళ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ని బట్టి ఉంటది. కానీ ఖచ్చితంగా ఇంత సబ్సిడీ అనేది వీళ్ళు ఇంత ప్రిఫరెన్స్ అనేది లేదు. ముఖ్యంగా మేడం భద్రకాళి ధర్మకర్తల నియామకంపై పిసిసి ఫిర్యాదు చేసిన అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది. వాళ్ళ పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి అని చెప్పి నాయని రాజేందర్ రెడ్డి కామెంట్ చేశారు మేడం. ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఆయన విఘ్నతకే వదిలేస్తాం. అందుకంటే నేను ఎక్కువ పైరవీలకు చోటు లేకుండా ప్రతి రైతుకి ప్రశాంత వాతావరణంలో యూరియా అందేలా చర్యలు తీసుకుంటూ స్వయంగా విస్తృతంగా పర్యటించి పర్యవేక్షిస్తున్న మైబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గారికి రైతులు, అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
Stay tuned.